హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నేను మీ సౌమ్య వెల్కమ్ టు మై ఛానల్ బిట్టు అండ్ చింటూ బ్లాగ్స్. ఎలా ఉన్నారండి? వీడియో చూసే వాళ్ళంతా బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. లాస్ట్ లాంగ్ వీడియోలో చెప్పాను కదండి, హితిని స్కూల్ కి పంపించడానికి షాపింగ్ అయితే వచ్చామని చెప్పి. అయితే షాపింగ్ అంతా చేసేసాం, కానీ హితి అసలు మెయిన్ గా స్కూల్ కి వెళ్తాదా లేదా మొండికేస్తుందా చూడాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. అంతకన్నా ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇవాళ మండే అంటే నిన్న షాపింగ్ అయితే వెళ్ళాం. సండే మేమైతే ఒక 1 వీక్ బ్యాక్ నుండి పంపిద్దామని చెప్పేసి అనుకున్నాను, కానీ కొన్ని రీజన్స్ వల్ల, అంటే బర్త్డే రావడం వల్ల అండ్ అలానే పర్స్ రావడం వల్ల నేనైతే పంపించలేదండి. మండే నుండి పంపిద్దాం కంటిన్యూగా అని చెప్పేసి సైలెంట్ అయిపోయాను. ఇంకా ఆ రోజు కూడా రానే వచ్చింది, ఇంకా పంపించాలన్నమాట. నేనైతే మార్నింగే లేచేసానండి. ఇంకా హితిని స్కూల్కి పంపించాలంటే మాటలు కాదు కదా, అంటే మనం చేసుకునేవి ప్రిపరేషన్స్ అయితే కొన్ని ఉంటాయి, అంటే క్యారీకి లంచ్ అవన్నీ ప్రిపేర్ చేయాలన్నమాట. అందుకని నేను మార్నింగ్ 5 o'clock అయితే లేచేసాను. యాక్చువల్గా నేనైతే 3 o'clockకి లేచి నా వర్క్ ఉంది అదంతా కంప్లీట్ చేసుకొని ఆ తర్వాత నేనైతే హితికి లంచ్ ప్రిపేర్ చేద్దాం అనుకున్నానండి. కానీ అన్ఫార్చునేట్లీ ఈ మధ్య అనుకుంటున్నాను కానీ ఏది జరగలేదు. 3 o'clockకి లేద్దామంటే 5 అయిపోయింది. ఇంకా గబానా గుర్తొచ్చేసింది అనమాట, హితిని స్కూల్కి పంపించాలి కదా అని చెప్పేసి. ఇంకా ఫాస్ట్ గా లేచి నేనైతే స్నానం చేసుకొచ్చేసాను ఫస్టే. అప్పుడే పూజ కూడా చేసేద్దాం అనుకున్నాను, కానీ హితితో కలిసి చేద్దామని చెప్పేసి నేనైతే పూజ అయితే ఇంకా చేయలేదండి. ఫస్ట్ నేను స్నానం చేసుకున్న తర్వాత కడప అయితే అలికేసి ముగ్గు పెట్టేసి ఇంకా పసుపు కుంకుమ అయితే పెట్టేశానండి. ఇంకా ముందరైతే అంత క్లీన్ గా తోసేసి కల్లాపి అయితే చల్లేసి ఇక్కడ కూడా నేను ముగ్గు అయితే పెట్టేస్తున్నాను. ఇంకా ఈ ఒక్క రోజే కాదండి, ప్రతి రోజు కూడా 5 కల్లా లేయాల్సిందే, వంట చేయాల్సిందే. ఏది ఎక్కడున్నా సరే ఫస్ట్ హితికి మాత్రం మనం లంచ్ ప్రిపేర్ చేసేయాల్సిందే. ఇంకా ప్రతిరోజు కూడా మనం ఇది అలవాటు చేసేసుకోవాలండి. 1 వీక్ ముందుగా పంపించింటే ఇంకా బాగా అలవాటు అయ్యేదండి. అంటే హాఫ్ డే స్కూల్ ఉండింది, వాళ్ళైతే చెప్పారనమాట మాకు ఇప్పుడైతే హాఫ్ డే స్కూల్ ఉంది, లంచ్ అవేమీ కూడా తెచ్చుకోవాల్సిన అవసరం లేదు, పంపించండి అని అయితే చెప్పారండి. కానీ నేను మెయిన్గా ఆపేసింది వచ్చేసి, నాకు ఒక వీడియో తీసుకోవాలంటే ఖచ్చితంగా నా ఫోన్లో స్టోరేజ్ క్లియర్ అయి ఉండాలి. స్టోరేజ్ అయితే క్లియర్ అయ్యిండలేదండి. ఈ మధ్య నేను లాంగ్ వీడియోస్ పోస్ట్ చేయట్లేదు కదా, అందుకని ఇంకా స్టోరేజ్ అయితే ఫుల్ ఉంది. ఇదంతా క్లియర్ చేసుకున్న తర్వాత ఒకేసారి మండే నుండి పంపిద్దాం, మీ బర్త్డే అవి ఉన్నాయి కదా చూసుకొని అయితే నేను సైలెంట్ అయిపోయానండి. ఇంకా హాఫ్ డే స్కూల్ అయితే అయిపోయింది, ఇంకా ఫుల్ డే స్కూల్ అయితే వచ్చిందండి. ఇంకా ఫుల్ డే స్కూల్ కి ఖచ్చితంగా లంచ్ అయితే ప్రిపేర్ చేయాలి. హితిని స్కూల్ కి పంపించడం ఇదే ఫస్ట్ టైం కదా, నాకు ఏం చేయాలి ఎలా చేయాలి ఇలా ఏమి తెలియదు అన్నమాట. నిజంగా ఫస్ట్ టైం స్కూల్ కి పంపిస్తున్నాను కాబట్టి నైట్ నేను మా బుజ్జిని అయితే అడిగానండి, ఏం చేయాలి హితికి లంచ్ కి అని చెప్పేసి అడిగితే ఇలా లెమన్ రైస్ అయితే చెయ్యి అని అయితే చెప్పారు. అందుకనే ఫస్ట్ డే మా హితి లంచ్ కి లెమన్ రైస్. మా మేడం ఏంటో ప్రతిరోజు 5కి 4:30కి అలా లేచి కూర్చునేది, అలాంటిది ఇవాళ 7 అవుతుంది అయినా కానీ లేలేదు. సరేలే నిదానంగా లేవని మధ్యలో లేపిస్తే నిద్ర మబ్బుగానే ఉంటది, మళ్ళీ స్కూల్ కి వెళ్ళనని చెప్పేసి ఎక్కడ మారం చేస్తుంది అని చెప్పేసి నేను సైలెంట్ అయిపోయానండి. ఇంకా లెమన్ రైస్ చేయాలంటే రైస్ అయితే వండుకోవాలి కదా, ఫస్ట్ అయితే రైస్ వండుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఆ తర్వాత లెమన్ రైస్ కి కావాల్సిన పోపు అయితే వేసుకుంటున్నానండి ఇటు సైడ్. నేనైతే ఈ వీడియోని లెంతీగా పెట్టట్లేదండి, ఎందుకంటే నాకు ఆల్రెడీ 2 వ్లాగ్లు అయితే ఉన్నాయన్నమాట. ఇంకా ఇది కూడా లాంగ్ వీడియోగా చేసేసి అంటే లెంతీగా చేసేస్తే స్టోరేజ్ ఫుల్ అయిపోతుంది. నాకేంటో ప్రతి వీడియోలోనూ చెప్తాను స్టోరేజ్ ఫుల్ అయిపోతుంది అని చెప్పేసి, ఫోన్ ఖచ్చితంగా మార్చేయాలబ్బా ఫాస్ట్ గా. ఈ స్టోరేజ్ ఫుల్ ఉండడం వల్లేనండి నాకు అయితే వీడియో తీయడానికి కూడా ఇంట్రెస్ట్ ఉండదు, ఫుల్ అయిపోతుంది మాటికి. ఇంతలోనే మన లెమన్ రైస్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఎలా వస్తుందో ఏంటో అని చెప్పేసి అనుకున్నాను టేస్ట్, కానీ సూపర్ అంటే సూపర్. నాకు బిర్యానీలో చేయి అయితే బాగా తిరిగిందండి, కానీ ఈ వంటలు కొంచెం తక్కువ నేను చేసేది, అందుకని ఎలా వస్తుందో ఏంటో అనుకున్నాను. కానీ అస్సలు అమోఘం అండి, నిజంగా ఎంత టేస్టీగా ఉందంటే. ఎక్కువ ఏం చేయలేదు నేను, ఎందుకంటే నాకు ఎక్కువ మందికి చేయడానికి కుదరదు. అంటే హితి వరకు ఆ క్యారీ లంచ్ పిల్లలకి మాత్రం చేశాను, ఆ పూటకు మాత్రం చేశాను. ఇంకందరికీ అయితే ఇంకా నేనైతే వేరే వండాను లేండి. ఇంకా హితికి అయితే లంచ్ బ్యాగ్ అయితే మనం ప్రిపేర్ చేసేద్దాం. నేను స్కూల్కి ఇంకా 1 month ఉందనగానే మా బుజ్జిని అడిగానండి, ఏవైనా ఆర్డర్ పెట్టాలా ఈ లంచ్ బ్యాగ్లు అలానే లంచ్ బాక్స్లు బ్యాగ్స్ ఇలాంటివన్నీ అని చెప్పేశాను. కాకపోతే వద్దు డైరెక్ట్గా అయితే వెళ్ళి తీసుకుందామని అయితే చెప్పారు. మొన్న షాపింగ్కి వెళ్ళాం కదా, అప్పుడు తీసుకుంటారేమో అనుకుంటే తీసుకోలేదండి, ఓన్లీ లంచ్ బ్యాగ్ మాత్రం తీసుకున్నారు. బ్యాగ్ మెయిన్ బ్యాగ్ వచ్చేసి ఆల్రెడీ ఉండింది. అంటే నేను
అంగన్వాడీకి తీసుకున్నాను కదా అప్పటిదైతే ఉందండి. ఇప్పుడైతే ఆర్డర్ చేశాను కానీ ఇంకా రాలేదు. ఈ లంచ్ బాక్స్ కూడా సేమ్ ఇంకా దీన్ని కూడా ఆర్డర్ చేశానండి. అది వేరేగా ఉంటుంది. అందుకోసం అని చెప్పేసి నేను మొన్న మా బుజ్జికి లంచ్ బ్యాగ్ ఆర్డర్ చేశాను కదా దాంతోంది ఒక బాక్స్ అయితే తీసి హితి కోసం అని చెప్పేసి ఇప్పుడు లంచ్ అయితే పెడుతున్నాను. ఫుడ్ అయితే ఎంత ఇష్టంగా పెట్టానంటే మా హితికి అంత ఇష్టంగా పెట్టాను కానీ తినలేకుండా అంతా అలానే మిగిలిచి ఎత్తుకొచ్చేసింది. ఎందుకో చెప్తాను. ఇక్కడ మా బిట్టు మాత్రం చూడండి నెయ్యి అడిగి మరీ వేపించుకొని తింటున్నాడు. వాడికి నెయ్యి అంటే చాలా ఇష్టం. చూసాడంటే వేసేంత వరకు వదలడండి. ఇక్కడ నేను హితికి కూడా లంచ్ బ్యాగ్ లోకి కొంచెం వేస్తున్నాను కదా. మా హితికి నెయ్యి అంటే అస్సలు పడదు, అది తెలుసు. అయినా కానీ వేస్తున్నాను ఎందుకంటే కొంచెం అలవాటు చేపిద్దాం అన్నట్టు. నెయ్యి అంటే అస్సలు పడదు అయినా కానీ వేస్తున్నాను. దీన్ని తింటదా అలానే తెచ్చేస్తుందా నేను వీడియోలో చెప్తాను, అంటే హితి తిరిగి వచ్చిన తర్వాత. ఇంకా అలా ఫుడ్ అంతా ప్రిపేర్ చేసేసి ఇంకా పక్కన పెట్టేసి, అంటే ఆరాలి బాగా, ఉడుగ్గా ఉంటే వేసేసి అది కొంచెం స్మెల్ వచ్చేస్తుందండి. అలా బయట పెట్టేసి నేనైతే హితికి స్నానం చేపించేసాను. ఇంకా మొన్న నేను ఏమేమి తెచ్చానో లాస్ట్ వీడియోలో కూడా చూపించాను. ఇంకా ఈ వీడియోలో కూడా చూసేయండి చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే. హితికి స్లిప్పర్స్ అయితే ఉన్నాయండి, షూస్ ఉన్నాయి, అలానే బెల్ట్ స్లిప్పర్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ ఈ స్లిప్పర్స్ తీసుకోవడానికి కూడా కారణం ఉన్నాయి. ఎందుకంటే స్కూల్ లోపలికి అయితే వేసుకోపోరంట, అంటే లోపలికి బయటనే తీసేయాలంట. చీటికి మాటికి వచ్చినప్పుడు పోయినప్పుడు తీసి వేయడం అంటే కొంచెం కష్టం కదా అని చెప్పి ఇలాంటివి అయితే తీసుకున్నాం. అలానే ఇంకా ఫ్యాన్సీ స్టోర్లో కొన్ని ఐటమ్స్ అయితే తీసుకున్నాను, క్లిబ్బులు, ఐబ్రో పెన్సిల్ అలాంటిది. ఇంకా లంచ్ బ్యాగ్ చూసారు కదా లాస్ట్ వీడియోలో కూడా చూసే ఉంటారు. ఇంకా లంచ్ బ్యాగ్స్ కూడా తీసుకున్నామండి. ఈ ఫ్రాక్ వచ్చేసి ఫస్ట్ చూపించిన ఫ్రాక్ వచ్చేసి నేను నా డబ్బులతో తీసుకున్నాను, మా బుజ్జి వద్దన్నందుకు. ఇంకా టీ షర్ట్స్ అండి, ఇంకా ఆల్రెడీ లాస్ట్ వీడియో చూస్తూనే ఉంటారు. ఈ టీ షర్ట్స్ అయితే హితికి కొంచెం కంఫర్ట్గా ఉంటాయి, అలానే ట్రెండింగ్గా ఉంటాయి అని చెప్పేసి వీటిని అయితే తీసుకున్నారు మా బుజ్జి. కొన్ని అయితే నేను సెలెక్ట్ చేసుకున్నాను, ఇంకొన్ని మా బుజ్జి అయితే సెలెక్ట్ చేసుకున్నారండి. ఇప్పుడు గ్రీన్ కలర్ది చూపిస్తున్నాను కదా, ఇది నేనే సెలెక్ట్ చేశాను. చాలా అంటే చాలా బాగుంది. అండ్ ఈ పింక్ కలర్ది కూడా నేనే సెలెక్ట్ చేసుకున్నాను. బానే ఉంది కానీ దాని మీద ఉన్న బొమ్మ చూసే నేను తీసుకున్నాను అనమాట. కానీ అదే పోయింది ఒక్క రోజుకే. ఆల్మోస్ట్ టీ షర్ట్స్ అన్ని మా బుజ్జినే సెలెక్ట్ చేశారండి. ఇది కూడా నేనైతే ఎక్కువ ఫ్రాక్లు, మిడ్డీలు ఇలాంటివే చూస్తుంటాను మా హితి కోసం అని చెప్పేసి. ఒక్కో మోడల్లో ఒక్కో డ్రెస్ ఎత్తుకోవాలని చెప్పేసి ఇలా అయితే ఎత్తుకున్నాం. ఈ డ్రెస్ చూడండి, అసలు ఈ టీ షర్ట్ చూడంగానే మా బుజ్జి ఫేస్ లో ఒక స్మైల్ వచ్చేసింది. ఎందుకంటే ఏ ఉంది కదా, ఏ అంటే వాళ్ళ డాడీ నేమ్ అన్నట్టు ఇంకా అలా ఫీల్ అయిపోయి దాన్ని తీసేసుకున్నాడు. ఇంకా హితికి ఇంకా స్నానం చేపించి బట్టలు అయితే వేసేసానండి. బట్టలు వేసాను కానీ క్రీమ్ రాయడం మర్చిపోయాను, అందుకని ఇప్పుడైతే రాస్తున్నాను. ఫస్ట్ డే కదా, ఇన్ని రోజులు ఇంట్లోనే వండుకొని ఆడుకుంటూ పాడుకుంటూ అందరిలో కలిసిపోయి హ్యాపీగా టీవీ చూసుకొని ఇలా ఉండేది. సడన్ గా స్కూల్ కి వెళ్ళాలి, ఎలా తీసుకుంటుందో ఏమో అనుకున్నాను కానీ ఇవాళ పర్లేదండి. హ్యాపీగా అంటే హ్యాపీగా రెడీ అయింది, నేను వెళ్తాను అన్నట్టు. నేను కూడా రెడీ చేయడం అయితే స్టార్ట్ చేసేసాను. మా మేడం కి కొంచెం మేకప్ పిచ్చి ఎక్కువే ఉందండి, బాగా రెడీ చేసుకుంటది. నేను చిన్నప్పటి నుండి కూడా అలానే రెడీ చేశాను, అంటే అలానే రెడీ చేసేదాన్ని. ఆమె పడుకున్న తర్వాత కూడా నేను అలా ఐబ్రో పెన్సిల్ తీసి బొట్టు పెట్టి ఇలా చేసేదాన్ని అన్నమాట. ఎక్కడ ఒక్క రోజు కూడా మిస్ అయింది లేదు. కానీ ఈ మధ్య ఈ చింటూ బిట్టు పుట్టడం వల్ల నేను యూట్యూబ్ స్టార్ట్ చేసి అలానే టైలరింగ్ వీటిలో పడిపోయి హితిని కొంచెం నెగ్లిజెన్సీ చేశాను అనమాట. అంటే మేకప్ చేయడం కొంచెం తక్కువైంది. ఇంకా మీదట రోజు స్కూల్కి వెళ్తుంది కాబట్టి ఇంకా డైలీ ఉంటుంది. ఒక్క ఆడపిల్ల ఇంట్లో ఉంటే చాలండి, అసలు ఆ ఇల్లే ఒక స్వర్గంలా ఉంటుంది. కానీ మా హితి ఉంటే మాత్రం రీసౌండ్ వస్తుంది అన్నమాట. కానీ నేనేమేమి మిస్ అయ్యానో అన్నీ కూడా మా హితికి వేసి నేను మురిసిపోతూ ఉంటాను. ఒక్కోసారి హితి స్కూల్ డేస్ దగ్గర పడుతున్నాయి అంటే నేను ఎక్కువగా టెన్షన్ పడింది వచ్చేసి జడ గురించినే. ఎందుకంటే హెయిర్స్ అంతగా పెరగలేదు కదా, అందుకోసం అని చెప్పేసి ఇంకా ఎలా ఉంటాయో ఏమో. ఇంట్లో ఉంటే యాక్చువల్గా అలా పడుకొని లేచేసరికి అంత చిందరవందరగా వచ్చేసేదండి. ఇప్పుడు కూడా అలానే వచ్చేస్తాయి అని చెప్పేసి కొంచెం టెన్షన్ ఫీల్ అయ్యి నేనైతే హితికి ముందరైతే స్టెప్ జడ వేసి ఆ తర్వాత అయితే జడ వేసానండి. అలా వేస్తేనే కొంచెం బాగుంటుంది అన్నట్టు. ఇంకంతా హితిని రెడీ చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది. బాక్స్ కూడా రెడీ చేసేసాను. ఇంకా పూజ చేపియాలన్నమాట. ఇంకా నేను చెప్పాను కదా హితితోనే నేను కూడా చేద్దామని చెప్పేసి, పూజ ఇంకా చేయలేదని చెప్పేసి ఇంకా హితి నేను కలిసి పూజ అయితే చేసేసాం. వాళ్ళ తమ్ముళ్ళు కూడా ఇంకా జాయిన్ అయిపోయారు. ఇంకా అలా మా పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇవాళ వచ్చేసి 9 o'clock వస్తుందని అయితే చెప్పారు మాకు వ్యాన్, ఇంకా రాలేదు. ఇప్పుడు వచ్చేసి కరెక్ట్గా టైం వచ్చేసి 8-10 ఆ మధ్య అవుతుంది. నేను కొంచెం ఫాస్ట్గా ఉంటానండి, అంటే ఒక హాఫ్ అన్ అవర్ ముందుగానే రెడీ చేసి పెట్టే రకం అన్నమాట నేను ఏదైనా ఉంది అంటే. లంచ్ బాక్స్ అయితే పెట్టేశాను కానీ స్నాక్స్ అయితే పెట్టాలి కదా. ఇవాళ స్నాక్స్ ఏంటో తెలుసా, డ్రై ఫ్రూట్స్ అండి. హోల్ డ్రై ఫ్రూట్స్ అంటే సీడ్స్తో సహా పెట్టానమాట. తింటది, డ్రై ఫ్రూట్స్ అంటే చాలా ఇష్టం. ఇంకా అవైతే పెట్టాను, ఇంట్లో ఉన్నావు కాబట్టి పెట్టాను అనమాట. అందుకని ఏం కొనుక్కోరాలేదు స్నాక్స్ అయితే. నేనైతే అన్నీ కూడా హెల్తీ ఫుడ్డే పెడదామని చెప్పేసి ఫిక్స్ అయ్యానండి. ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్, నట్స్ ఇలాంటివి ఎక్కువ పెడదామని చెప్పేసి నేను
నేను ఫిక్స్ అయ్యాను. అందుకనే ఫస్ట్ డే డ్రై ఫ్రూట్స్ అయితే పెట్టాను. ఇంకా లంచ్ బ్యాగ్స్ అయితే ప్యాక్ చేస్తున్నానండి. హితీకి అయితే నేను వాటర్ బాటిల్ ఎలా ఓపెన్ చేయాలి, ఎలా క్లోజ్ చేయాలి ఇవన్నీ చూపిస్తున్నాను అనమాట. ఎందుకంటే తెలియదు కదా, ప్రతిదీ కూడా ఎక్కడెక్కడ పెడుతున్నాను ఏంటి అన్నది మొత్తం కూడా క్లారిటీగా చెప్తున్నాను. ఇంతలోనే మా అల్లుడు కూడా వచ్చాడు అనమాట, లక్కీ. వీళ్ళిద్దరు కలిసి ఒకే స్కూల్కి వెళ్ళేది. ఇంకా చెప్పాను కదా డ్రై ఫ్రూట్స్ పెట్టానని చెప్పేసి, వాటిని అయితే చూపిస్తున్నాను. ఒక్కటి కూడా వదలకుండా తినేసి వచ్చేయాలి. ఈ బాక్స్లో పెట్టాను అని కూడా చూపిస్తున్నాను, ఎందుకంటే ప్రతిదీ తెలియాలండి, అక్కడ మనం ఉండం కదా. ఇంకా వాటర్ బాటిల్ అయితే చూడండి ఎలా క్లోజ్ చేయాలి, ఎలా ఓపెన్ చేయాలి, ఎలా తాగాలి అన్నీ కూడా చూపిస్తున్నాను. అంతా బాగానే చూసింది, కానీ ఇంకా లాస్ట్లో లోపల ఉన్న పైప్ ఉంటుంది కదా, అదైతే ఇంకెక్కడో పాడేసి వచ్చేసింది అన్నమాట. ఇంకా అదైతే లేదు, కానీ అలానే మేనేజ్ చేసుకొని తాగుతుంది ఇప్పటికైతే. అలా చూపించిన వెంటనే ఇలా అర్థమైపోయింది. క్లోజ్ చేయడం ఓపెన్ చేయడం అయితే వచ్చేసిందండి. ఇంకా మా లక్కీ కూడా రెడీ అయిపోయి అయితే వచ్చేసాడు, కానీ లంచ్ బ్యాగ్ ఏం తీసుకురాలేదు. మా మమతకి అయితే వెనక తీసుకొస్తుంది. పిల్లలు అయితే ఫస్ట్ డే ఫుల్ హుషార్లో ఉన్నారండి. ఎప్పుడెప్పుడు వెళ్దామా, ఎప్పుడెప్పుడు వ్యాన్ వస్తుందా అన్న దీంతో అయితే ఉన్నారు. లక్కీకి అయితే కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంది, ఎందుకంటే స్కూల్కి, ఊర్లో ఉన్న స్కూల్ కూడా ఒక 2-3 రోజులు అయితే వెళ్ళి వచ్చాడు. కొంచెం ఎక్స్పీరియన్స్ అయితే ఉంది. హితీకి అయితే ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేదండి. లంచ్ బ్యాగ్ అయితే సర్దేశాం, కానీ ఇంకా మెయిన్ బ్యాగ్ ఒకటి ఉంది కదా, దాంతో వచ్చేసి ఎల్సిడి స్లేట్ అయితే తీసుకున్నాం కదా, దాన్ని అయితే పెట్టాను. అండ్ అలానే ఒక చిన్న నోట్బుక్, అండ్ అలానే పెన్సిల్, ఒక పెన్ను, జామెట్రీ బాక్స్ ఇదైతే పెట్టాను అనమాట. ఇవన్నీ కూడా ముందు ఉన్నవే, ఇప్పుడు ఏం కాదండి, అన్నీ కూడా ముందు ఆర్డర్ చేసుకున్నవే. అంటే 1 year బ్యాక్ అయితే ఆర్డర్ చేసుకున్నవే, ఆ బాక్స్, ఈ బ్యాగు, ఇవన్నీ కూడా. ఇంకా వాటిని కూడా సర్దేసి ఎక్కడ పెడుతున్నానో అన్నీ కూడా క్లియర్గా చెప్పేశాను. ఇంకా హితి అయితే ఫుల్ రెడీ అన్నమాట. ఇంకా వ్యాన్ వస్తే ఎక్కి పంపించేయడమే. హితితో పాటు నేను కూడా కొంచెం ఎగ్జైట్మెంట్లోనే ఉన్నాను, ఎప్పుడెప్పుడు పంపిస్తానా అన్నట్టయితే ఉన్నాను. ఫస్ట్ డే కదా, నాకు కూడా అంతే ఫీలింగ్ ఉందన్నమాట. ఇంకా మా చెట్లో కాచిన రోజా పువ్వు అయితే తీసుకొచ్చి హితికి అయితే పెట్టేశానండి. ప్రతిరోజు కూడా హితికి ఒక్క రోజా పువ్వు అన్నా, లేకుంటే ఒక్క పువ్వు అన్న పెట్టి పంపించాలని చెప్పేసి అనుకుంటున్నాను. ప్రతిరోజు మా చెట్లో వదిలితే మాత్రం ప్రతిరోజు పెట్టి పంపిస్తానండి. అసలు ఆ చెట్లని నాటిందే ఈ డే కోసం, అంటే మా హితి స్కూల్కి వెళ్ళినప్పుడల్లా పెట్టి పంపించడం కోసమే నేను చెట్లు నాటాను. లక్కీగా ఇంకా పూలైతే పూయడం స్టార్ట్ చేసాయి కదా, ఇంకా హితికి రోజు పెట్టి పంపించవచ్చు. ఇంకొక ఫోటో తీసుకుందామని చెప్పేసి అలా నిలబెట్టారండి. చూస్తున్నారు కదా ఎన్ని ఫోజులు అయితే ఇస్తుందో. వాళ్ళ డాడీ ఒక ఫోటో తీసి నాకు కూడా పెట్టు, నేను కూడా ఇంకా స్టేటస్లో పెట్టుకుంటానని అయితే చెప్పారనమాట. ఇంకా ఫోటో అయితే తీసేసుకున్నాను. ఇంకా బయలుదేరడమే. ఒక 1/2 hour ముందుగానే వెళ్ళి అక్కడ ఉందాం, ఫస్ట్ డే కదా, ఎంత టైంకి వస్తుందో ఏంటో చూద్దామని మేమైతే 1/2 hour ముందే బయలుదేరిపోయాం. అంటే 8:30కే అక్కడ వెళ్ళిపోయామండి. అక్కడికి అంటుంది, ఎక్కడికి అనుకోనేరు. మేమైతే ఎక్కడికో వెళ్ళట్లేదు, మా ఇంటి ముందరకే వెళ్తున్నాం అనమాట. మా ఇల్లు అయితే మెయిన్ లో ఉంటది అనమాట. అంటే మా ఇంటికి రోడ్డుకి కొంచెం డిస్టెన్సే ఉంటది. ఇంకా వెనక కనిపిస్తుంది కదా, అదే మా ఇల్లు. మా ఇంటి ముందర నాగుల గుడి అయితే ఉందని మీకు తెలుసు కదా. ఇంకా ఇక్కడికైతే వచ్చేసామన్నమాట. ఇక్కడే రోజు స్టాపింగ్ అయితే ఇస్తుందండి. మాతో పాటు చింటూ, బిట్టు అయితే వచ్చేసారనమాట. లోపలికి దూరి మొక్కేసుకుంటున్నారు. వాళ్ళ పని వాళ్ళు కానివ్వండి. ఇప్పుడు కానీ వాళ్ళకి డిస్టర్బ్ చేసామంటే హితిని స్కూల్ కూడా పంపించారు. సరే అండి, ఇంకా మన వ్యాన్ అయితే వచ్చే టైం అయితే అయింది, కానీ ఎటు నుంచి ఎటు వస్తుందో తెలియదు. నేనైతే దిక్కులు చూస్తున్నాను అనమాట, అటు వస్తుందా ఇటు వస్తుందా అని చెప్పేసి. అంతలోనే మా లక్కీ కూడా ఇంకా లంచ్ బ్యాగ్ వేసుకుని అయితే వచ్చేసారు. ఆల్రెడీ 1 week నుండే స్కూల్ స్టార్ట్ అయిపోయిందండి. ఇక్కడ స్టాపింగ్ అయితే 1 week నుండి లేదు, ఇదే ఫస్ట్ టైం కదా, అందుకని వాళ్ళు కూడా తెలియక ఇంక వెళ్ళిపోయారనమాట ముందుకి. మళ్ళీ పిలిచి చెప్పేసరికి మళ్ళీ బ్యాక్ అయితే వస్తున్నారు. చూడండి హితి ఒక్కదాని కోసం ఎంతమంది అయితే వచ్చామో. ఇంట్లో ఉన్న వాళ్ళందరం అయితే ఇక్కడికైతే వచ్చేసాం. అప్పటి వరకు హుషారుగా ఉన్న మళ్ళీ సడన్ గా వ్యాన్ చూసేసరికి స్టొమక్ పెయిన్ వచ్చింది. ఈ రోజు వెళ్ళను, రేపటి నుండి వెళ్తాననేసరికి నాకు నవ్వు వచ్చేసింది. ఇంకా మా హితి చూడండి ఎంత ధైర్యంగా వెళ్ళి ఎక్కుతుందో, అసలు నేనైతే షాక్ అనమాట. ఎంత మంచిగా రిసీవ్ చేసుకుంది. మా లక్కీనైతే ఇంకా మా నాన్న తీసుకొచ్చి ఇంకా ఎలాగోలా ఎక్కించేసామన్నమాట. ఫస్ట్ డే కదా ఇలానే అంటారు, వెళ్ళిన తర్వాత సెట్ అవుతారని చెప్పేసి అయితే మేము ఎక్కించేసాం. హితి చూడండి బ్యాక్ సీట్ లో అయితే వెళ్ళి కూర్చొని మాకైతే బాయ్ చెప్పేసింది. ఇంకా వెళ్ళిపోయిందనమాట. ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత చూద్దాం ఎలా ఉంటుందో ఆమె రియాక్షన్. ఇంకా ఆమె వెళ్ళిపోయిన తర్వాత ప్రశాంతంగా, అప్పటి వరకు ఫుడ్ కూడా తినలేదండి పంపించేంత వరకు. హితి కోసం అని చెప్పేసి లెమన్ రైస్ చేశాను పిల్లల కోసం అని. ఇంకా మా కోసం అని చెప్పేసి ఎలాగో వైట్ రైస్ ఉంది కదా, ఇంకా దానికోసం అని చెప్పేసి పాలకూర పప్పు అయితే చేశానండి. ఇంకా దాంతో హ్యాపీగా తినేసాను. ఈవినింగ్ 5 అయిపోయిందండి. ఇంకా వస్తుందని చెప్పేసి వెయిట్ చేసాం. ఒక 1
1 అవర్ వెయిట్ చేసాం. ఆ తర్వాత కరెక్ట్గా 5:30కి వచ్చింది. ఇవాళ వస్తుంది, చూస్తున్నారు కదా. ఇది కూడా ఎటు సైడ్ నుండి ఎటు వస్తుందో అయితే తెలియదు. ఇంకా ఫైనల్లీ వచ్చేసింది. మా హితి అయితే ఫుల్ హ్యాపీగా ఉంది. నన్ను చూసిన వెంటనే హ్యాపీగా ఫీల్ అయింది. ఇంకా ఇంటికి తిరిగి వచ్చేసాను రా దేవుడా అనిపించింది ఏమో. ఇంకా మేమైతే ఇంటికి వెళ్తున్నాం. ఇంతకీ ఫుడ్ తినిందా లేదా, నేను నెయ్యి వేసానని చెప్పాను కదా, ఫుడ్ తిందా లేదా చూద్దాం రండి. ఇంక ఇక్కడ చూడండి, ఫుడ్ అయితే ఏ మాత్రం అంటే ఏ మాత్రం తినలేదు. నేను ఎలా పెట్టానో అలానే తీసుకొచ్చింది. రీజన్ ఏంటో తెలుసా, ఎందుకు తినలేదు, ఫస్ట్ డే కొంచెం సిక్ అయిందా లేకుంటే ఏమన్నా భయపడి తినలేదా అని అడిగితే, నువ్వు నెయ్యి ఎందుకు వేసావని అయితే చెప్పింది. నువ్వు నెయ్యి వేసినందుకు నేను తినలేదు అని అయితే చెప్పింది. సడన్ గా నేను షాక్ అనమాట. వేసిందే కొంచెం అండి, అంటే హితికి నెయ్యి నచ్చదు కదా, తింటదో లేదో అసలు గుర్తు పట్టదో అని చెప్పేసి వేశాను. కానీ అన్ఫార్చునేట్లీ గుర్తు పట్టేసింది. ఫుల్ గా తినకుండా అలానే పెట్టుకొని వచ్చేసింది. కానీ స్నాక్స్ మాత్రం మొత్తం తినేసింది. వచ్చిన వెంటనే నేనైతే బయట అయితే పంపించేసానండి. ఒక 1 అవర్ అలా ఆడుకొని రాపో, మళ్ళీ హోంవర్క్ చేసుకుందాం అని చెప్పేసి ఇంకా అలా ఆడుకుంటుంది. ఆ తర్వాత అయితే హోంవర్క్ చేసుకోవాలి. ఇంకా డీటెయిల్ గా ఒక ఫుల్ వీడియో అయితే చేస్తానండి. మార్నింగ్ నుండి నైట్ పడుకునేంత వరకు ఎలా ఉంటుందో హితి మొత్తం సెట్ అయిన తర్వాత. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక చిన్న లైక్ వేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. బాయ్ అండి, అందరికీ ఉంటాను.